12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కిలు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. రైట్. నేను ఈరోజు నా అంశం ఏంటంటే యేసు వైపు చూచుచు సాగిపో. ఇది నా అంశం. నిన్న కాక మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఏంటంటే యేసు మన వైపు చూచుచున్నాడు అనే మాటని వాక్యం చెప్పాను ఆ రోజు. అది చెప్తుండేటప్పుడు మరలా ఇంటికి వచ్చి ఆలోచన చేస్తే యేసు మన వైపు చూడడమే కాదు, మనం యేసు వైపు చూడాలి. ఈ రెండు వన్ వే ట్రాఫిక్ లవ్, టూ వే ట్రాఫిక్ లవ్స్. ఏ లవ్ సక్సెస్ ఉంటుంది? వన్ వే ట్రాఫిక్ లవ్ బాగుంటుందా, టూ వే ట్రాఫిక్ లవ్ బాగుంటుందా? చెప్పండి. అంటే లవ్ అంటే పెళ్ళి అవ్వకముందేది కాదు, పెళ్ళి అయిన తర్వాత భార్య భర్తలు చూసుకుంటారా లేదా? మన పిల్లల్ని మనం ప్రేమ అంటే అల్లా ఒక్క దరిద్రమే అనుకుంటారు మీరు. పిల్లల్ని ప్రేమించడం కూడా ప్రేమే, తల్లిదండ్రులు ప్రేమించడం కూడా ప్రేమే, స్నేహితుల మధ్య ఉండేది కూడా ప్రేమే. ప్రేమకు 5 రకాలైన డెఫినిషన్ ఇచ్చాడు. అగాపే, ఫిలియో, ఎరోస్, ఇలాంటివి. ఏ ప్రేమలో ఏంటి, ఏ ప్రేమలు ఎందుకు అనే మాటలు. ఈరోజు నా అంశం అది కాదు కనుక ఇక్కడ ఏంటంటే యేసు వైపు చూచు సాగిపో. పౌలు గారు సంఘానికి ఉత్తరాలు రాస్తూ ఈ ఉత్తరంలో ఏంటి రాశారంటే, చిక్కులు పెట్టు లోకంలో, సమస్యలతో ఉండే లోకంలో విశ్వాసి జీవిస్తున్నాడు. మారు మనసు పొంది రక్షణ పొందిన మనం ప్రత్యేకమైన లోకంలోకి వెళ్ళలేదు, ప్రత్యేకమైన స్థలంలో మనం ఉండలేదు. ఎక్కడున్నాం? మళ్ళా అదే లోకంలో ఉన్నాం. ఎక్కడ రక్షణ పొందామో అక్కడే ఉంటాం, ఎక్కడ మారు మనసు పొందామో అక్కడే ఉంటాం. మారు మనసు అనేది మనసుకు సంబంధించిందే కానీ శరీరానికి, స్థలానికి సంబంధించింది కాదు. కానీ మనిషి ఆ పాత అనుభవంలో, అదే ప్లేస్లో అంతకుముందు ఉండే అనుభవం వేరు, ఇప్పుడు జీవించే విధానం వేరు. అంతకుముందు చేసే కార్యాలు వేరు, ఇప్పుడు చేయబోతున్న కార్యాలు వేరు. అంతకుముందు మాట్లాడే విధానం వేరు, ఇప్పుడు మాట్లాడే విధానం వేరు. అంతకుముందు తన వే ఆఫ్ ప్రీచింగ్, వాకింగ్ అంటే తను వెళ్ళబోయే నడక, చెప్పబోయే మాట, ఇప్పుడు తను చేయబోయే కార్యం, ఇవి వేరువేరుగా ఉంటాయి. అక్కడే ఉంటాడు మనిషి. మనిషి మారిపోడు కానీ మనస్సు మాత్రం మారుతుంది. అందుగురించే రాస్తున్నాడు, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కిలో పెట్టు. అది మెయిన్ ఏంటంటే మనిషి అక్కడే ఉంటాడు కనుక ఈ సులువుగా చిక్కులు పెట్టు సాతానుడు వెళ్ళిపోడు. అంతకుముందు మనతో ఉంటాడు, ఇప్పుడు ఆడు ఎక్కువ పని చేస్తాడు మనతో. అంతకుముందు మనం ఆడి పార్టీ, సాతానుగాడి పార్టీ అంతకుముందు మనం. ఇప్పుడు మనం పార్టీ మారిపోయాం. చూడండి, ఎప్పుడైనా తెలుగుదేశంలోంచి వైఎస్ఆర్లోకి వచ్చిన, వైఎస్ఆర్లో నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయిన ఆ పాత పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, అంతవరకు మా నాయకుడు దేవుడు, రాముడు అని అంటారు, మారిపోయిన వెంటనే ఆడంత దుర్మార్గుడు లేడు అని అంటారు. దాంతో కష్టాలు ప్రారంభమవుతాయి, శ్రమలు ప్రారంభమవుతాయి, వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారు, వాళ్ళ మీద ఇది చేసేస్తారు. వాళ్ళకి అనుకూలంగా ఉండపోయినప్పుడు చాలా సమస్యలకు కారణమైపోతారు. అంతకుముందు ఎంతో క్లోజ్గా ఉంటారు. ఇప్పుడు మనం పార్టీ మారిపోయాం. ఎవరి పార్టీ? దేవుని పార్టీ మారిపోయాం. సాతాను పార్టీలోంచి ఎక్కడికి వచ్చేసాం మనం ఇప్పుడు? భక్తి లేని పరిస్థితుల నుంచి భక్తికి వచ్చేసాం. ప్రార్థన లేని జీవితం నుంచి ప్రార్థన చేయడానికి వచ్చేసాం. ఆధ్యాత్మికమైన ఆ గోత నుంచి ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలోకి వచ్చాం. మన స్థితి మారిపోయింది కనుక ఆ పాత యజమానుడు ఏం చేస్తారంటే సులువుగా చిక్కులు పెట్టు పాపంలో నుంచి నిన్ను లాగడానికి చూస్తాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంతకుముందు పరిస్థితి వేరు, ఇప్పుడు మనకు నాయకుడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు నాయకుడు మనల్ని పాడు చేసే నాయకుడు, మనల్ని పతనం చేసే నాయకుడు,
మనల్ని బలహీనపరిచే నాయకుడు, మనని కృంగదీసే నాయకుడు. కానీ ఇప్పుడు మనకుండే నాయకుడు ఎవరంటే గొప్ప నాయకుడు, మంచి నాయకుడు, భక్తిగల నాయకుడు, ఆధ్యాత్మికంగా శక్తిగల నాయకుడు. ఇప్పుడు మన నాయకుడు దానిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు అంటే మన ఆధ్యాత్మిక జీవితం ఇప్పుడు క్రొత్త వేలో కొనసాగించాల. మన ఆధ్యాత్మిక నడక క్రొత్త వేలో కొనసాగించాల. దానిని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు. అయితే కొనసాగించడానికి ఏం కావాలంటే కొత్త డ్రైవర్ కావాలి మనకి. ఇంతకుముందు నేను డ్రైవ్ చేసినప్పుడు నాకు డైరెక్షన్ ఇచ్చిన వాడు వేరు. ఇప్పుడు నాకు డ్రైవింగ్ వచ్చు కానీ డైరెక్టర్ మారిపోయాడు. మేము కొత్తగా కారు కొన్నప్పుడు మా అమ్మగారు నేను సంతోషిస్తామని అమ్మగారికి నా ప్రక్క సీట్లో కూర్చుని పెట్టి డ్రైవ్ చేస్తున్నాను. అమ్మగారికి అందరు డ్రైవర్లు పర్లేదు కానీ నేనంటే భయం. అంటే అంత విశ్వాసం ఉంది నా మీద ఆవిడకి. నేను డ్రైవ్ చేస్తున్నాను, ఏంటి ఎదురు మనిషి వస్తాను చూడండి, నా కొల్లేవా ఎదురు మనిషి వస్తాను చూడండి. మళ్ళీ ఊరుకున్నాను. తర్వాత అలా వస్తుంది చూడండి, మళ్ళీ ఊరుకున్నాను. తర్వాత స్పీడ్ బ్రేకర్ ఉంది చూడండి. అంటే నేను డ్రైవ్ చేస్తుంటే నాకు డైరెక్ట్ ఆవిడ అప్పుడు బ్రేక్ వేసి ఆపేసి నువ్వు ఇక్కడికి వచ్చి నేను అక్కడ కూర్చుంటాను. మరి ఎందుకు ఆవిడ చెప్తున్నట్టు నేను చేస్తే ఇంకెందుకో? అలా కాదు, మీరు ఏదైనా నీ ప్రేమ నాకు తెలుసు, కానీ డ్రైవింగ్ స్టీరింగ్ నా దగ్గర ఉంది కదా. తన ఏంటంటే ఎవడి మీద ఎక్కించేస్తానో భయం కనుక తను డైరెక్షన్ ఇస్తుంది. అది వస్తుంది చూడండి, ఇది వస్తుంది చూడండి. ఈ పోరు పడలేక ఇంకెందుకు ఆపేసి తను వచ్చి మరి ఇంకెందుకు నువ్వే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోదు కానీ నేను అప్పుడు కూర్చుంటాను ప్రక్కన అని అంటే, అలా కాదండి అని అంటే అప్పుడు తన ప్రేమ నాకు తెలిసింది. అప్పటి నుంచి మరి అండం మానేసింది, మీ ఇష్టం అని అన్నది. ఇప్పటికీ కూడా ఇప్పుడు నాకు అడగడం మానేసింది. ఇప్పుడు మా డ్రైవర్ కూడా ఎంతవరకు వచ్చారు? రణస్థలం వచ్చాం. ఇంటికి రాగానే టైం లెక్కేస్తుంది. రణస్థలం నుంచి ఎంత వేగంగా వచ్చారేటి అంటే ఎంత స్పీడ్లో వచ్చామో క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అయ్యగారు స్పీడ్కి వెళ్ళమన్నారు కదా, నేను లేనప్పుడు అడుగుతుంది. లేదు మేడం అని అంటాడు. లేదు మేడం అని అంటే ఎంత అయింది కనుక ఇప్పుడు ఈ కారుకి, ఈ ఆత్మీయ జీవితం అనే కారుకి డైరెక్టర్ మారిపోయాడు. పాతగా ఉన్నాడు ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టేవాడు, కానీ కొత్త డ్రైవర్ ఏంటంటే సులువుగా నిన్ను నడిపించడానికి, సులువుగా నిన్ను గమ్యాన్ని చేర్చడానికి, ఆనందంగా నీ జీవితం ఉంచడానికి, మధురమైన అనుభూతితో నిన్ను నడిపించడానికి, బలహీనతలో నుంచి బలపరచడానికి, అనారోగ్యం నుంచి ఆరోగ్యం ఇవ్వడానికి ఒక కొత్త డ్రైవర్ వచ్చాడు. ఆయన పేరే ఏం పేరంటే యేసుక్రీస్తు. అందుగురించి ఇప్పుడు ఒక కార్షన్ ఇస్తున్నాడు. ఇంతవరకు నీ డైరెక్టర్ వేరు, ఆడవైపు చూసి నువ్వు నడిచావు. ఇప్పుడు నీ డైరెక్టర్ వేరు. సులువుగా చిక్కులు పెట్టు ఆ డ్రైవర్ని పక్కకు పెట్టేసి ఆనందముతో, ఆశీర్వాదముతో, దీవెనతో నడిపించి ఈ డ్రైవర్ని చూసి ఇప్పుడు ముందుకెళ్ళిపో. కనుక నీ కళ్ళు జాగ్రత్త ఉంచుకో. కనుక ఈరోజు నేను చెప్పే మాటలు ఏంటంటే యేసు వైపు చూసి నువ్వు ముందుకు కొనసాగు. చూపుల్లో ఉండే పరిస్థితులు ఏంటంటే వయసు బట్టి, పరిస్థితిని బట్టి, స్థితిగతులను బట్టి చూపులు మారిపోతాయి. చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నా సరే ఎవరి వైపు చూస్తారు చెప్పండి? ఎంతమంది తల్లులు ఉన్నారు, ఎంతమంది ఉన్నా సరే అలా అమ్మనే చూస్తాడు. ఎక్కడ ఉన్నదో అమ్మనే చూస్తాడు, ఇలా చూస్తుంటాడు. 10 కేజీలు బంగారం పట్టుకో, నాయన నా బంగారం అంటే, నీ బంగారం వద్దు, నీ వెండి వద్దు, మా అమ్మ నాకు కావాలంటాడు. అమ్మాయే ఆడికి సమస్తం, అమ్మే నాకు సమస్తం. తల్లిలో అంత ప్రేమ ఉంది చిన్న వయసులో. ఎందుకు తెలుసా? అమ్మ కౌగిట్లో వాడికి ఆదరణ ఉంది, అమ్మ కౌగిట్లో వాడికి భద్రత ఉంది, అమ్మ కౌగిట్లో వాడు ఆకలి తీరుతుంది, అమ్మ కౌగిట్లో వాడి కన్నీరంతా కరిగిపోతుంది. అందుగురించి వాడు చూపులు ఎప్పుడు ఎంతమంది ఉన్నా, ఎంతమంది కనబడుతున్నా సరే అమ్మను వెతుకుతుంటాడు. ఇలాగా గమనించారు ఎప్పుడైనా మీరు? వాళ్ళ అమ్మ కంటే ఎంతమంది అందగత్తలు ఉన్నాయి,
ఎంతమంది ధనవంతులుని, ఎంతమంది కాలు చేతులు వంకర్ల బాగున్నోళ్ళు ఉన్నాయి, వాళ్ళ అమ్మకు కాలు లేకపోయినా చేతులు లేకపోయినా వాళ్ళ అమ్మనే చూస్తుంటాడు. ఇది బాల్యం. యవ్వనస్తుడు అయ్యాడు అనుకోండి, ఇప్పుడు ఎవరిని చూస్తాడు? అమ్మను చూడ్డ కదా, అమ్మను అసలు పట్టించుకోడు. చూసాడు ఎంత వేగం మారిపోయింది చూపు. ఇప్పుడు ఎవరిని చూస్తుంటాడే? ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడు, కాలేజీకి ఎప్పుడు వెళ్ళాలా, అక్కడ అమ్మాయి ఎలాగుంటుంది, అబ్బాయి ఎలాగుంటుంది, ఆడితోటి ఎలా తిరగాల, వీడితోటి ఎలా తిరగాల, ఫేస్బుక్లో ఏటొచ్చింది, వాట్సాప్లో ఏమొచ్చింది, ఇప్పుడు అవి చూస్తుంటాడు. ఆడు నానా టిఫిన్ అయిపోయిందంటే ఉండమ్మా అని అంటాడు. నానా కాలేజీకి టైం అయిపోతుంది నాకు తెలీదా అని అంటుంటాడు. చిన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? అమ్మా అనగానా అమ్మా అనుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూపు మారిపోయింది. ఇప్పుడు ఈ చూపులో స్వార్థం వచ్చింది, ఈ చూపులో క్రొత్త కోరికలు వచ్చాయి. ఆ చూపులో పాలే కనబడ్డాయి, ఆ చూపులో కన్నీరు తుడిచే అమ్మ కనబడ్డది, ఆదరణ కనబడ్డది. కానీ ఈ చూపులో కోరికలు కనబడుతున్నాయి. ఈ చూపులో తన మనస్సుకు ఆనందం కలిగించే ఉల్లాసం కనబడుతుంది. తనతో పోటీ పడే మీరెన్ని మాట్లాడండి, అమ్మా నీవంటే నాకు ప్రాణం అంటాడు, కానీ ప్రాణం కాదు. వయసు అటువంటిది, వయసు అటువంటిది. తన స్నేహితుల్ని ప్రేమించినట్టుగా మనల్ని ప్రేమించలేరు. ఎక్కడో ఉంటారు, 100కి 10-20% ఉంటారు. కానీ తల్లులు మురిసిపోతుంటారు, నేనంటే ఉండలేరండి, నేనంటే ఎంత ప్రేమ అండి అనుకొని సంతోషించడమే తప్పించి, అనుకొని అలాగ మా ఆయలో పడిపోవడమే తప్పించి, నీకంటే ప్రేమ గలవాళ్ళు, నీకంటే గొప్పోళ్ళు వాళ్ళకి దొరుకుతారు. అది ఆడవచ్చు, మగవచ్చు, అది ఇంకొకటి అవ్వచ్చు. ఎందుకంటే వయస్సును బట్టి కోరికలు మారిపోతాయి. మూడో చూపు మారుతుంది. మూడో చూపు ఎప్పుడంటే వివాహం చూపు. పెళ్లి సంబంధాలకి వెళ్ళి చూసినప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది, అది దొంగ చూపులు. అవి ఎలాంటి చూపులు? అవి దొంగ చూపులు, వంక చూపులు, వార చూపులు. బైబిల్లో ఇవన్నీ ఉన్నాయి. వార చూపులు చూశాను, క్రింద చూపులు చూస్తారట కొంతమంది, ఇలాగే చూస్తుంటాడు. కొంతమంది ఏమంటే ఆడవాళ్ళు చూపులతో బెదిరించేస్తారు మగవాళ్ళని. నాకు తెలుసు, వ్యక్తిగతంగా కూడా నేను చేశాను. అంటే ఆవిడ కళ్ళుతోటే మాట్లాడేస్తుంది అనమాట. ఇంకో కాఫీ తెచ్చిరా స్నేహితుల దగ్గర పెద్ద పోజుకి మాట్లాడతాడు. కాఫీయా అని అన్నప్పుడు పర్లేదులే అంటాడు. అంటే మన పని అయిపోయిందన్నమాట, మనడికి ఆయిల్ కన్జంప్షన్ తగ్గిపోయింది. కాఫీయా అని ఆవిడ ఇలాగ అంటుంది, కళ్ళు టక్కన ఆగిపోద్ది. ఇంకా పర్లేదులే, మేము బయటికి వెళ్ళి అలాగొచ్చి తాగేస్తాం. చూపులతోటే. ఆ చూపుల్లో బెదిరింపు ఉంటుంది. కొత్తలో ఆ చూపులో ఎంత లాలింపు ఉంటుంది తెలుసా? పెళ్ళైన కొత్తలో ఆ చూపుల కొరకు ఆశపడతారు. పెళ్ళైన కొత్తలో ఆ చూపుల కొరకు ఎదురు చూపులు ఉంటాయి. ఆఫీస్ నుంచి రాలేదేంటి, కూర్చొని మాట్లాడుకుంటే బాగున్ను, ఇంకా మా ఆయన రాలేదేంటి, ఇంకా మా ఆవిడ కనబడలేదేంటి, ఎంత వేగంగా కలుసుకుంటాం, ఎంత వేగంగా చేరుకుంటాం. ఇవన్నిటికీ ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి తెలుసా? నేను ఇప్పుడు చెప్తున్న ప్రతి మాటకు తల్లి ప్రేమ, స్నేహితుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ఇవన్నిటికీ కూడా గొప్ప కనెక్షన్స్ ఉన్నాయి. వీటన్నిటిని వివరించడానికి అద్భుతమైన ప్రసంగం అయిపోద్ది. కానీ అప్పుడు నేను థియాలజీ నవ్వను. బైబిల్ కాలేజీలోకి వెళ్ళి చదువుకోపోయినాడు ఏం చేస్తారంటే 1.5-2 గంటలు ప్రసంగం చేస్తారు. దట్ ఈజ్ నాట్ థియోలాజికల్ మెసేజ్. ప్రసంగం 17 నిమిషాలు చేస్తే పర్ఫెక్ట్ మెసేజ్ అట్టది. అంటే ఆయన బైబిల్ కాలేజ్ చదువుకున్నాడని అర్థం. 17 నిమిషాల తర్వాత మనిషి యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, వినలేడు ఇంకా. అప్పుడు ఏంటంటే ఒక జోకో, ఒక పాటో, ఒక మాటో వేసి మరలా కాన్సన్ట్రేషన్లో తేవాలి. మనిషి వినగలిగినంతే చెప్పాలి. యేసుప్రభు చెప్పినప్పుడు కూడా నిద్రపోయారు, పౌలు చెప్పినప్పుడు కూడా నిద్రపోయారు. పౌలు కంటే యేసుప్రభు కంటే పెద్ద ప్రసంగికులు ఉన్నారేంటి? మనుషులు కదా. ఆడు మీద నుంచి కింద పడిపోయాడు. ఎవడు? ఐతుకనే యవ్వనస్తుడు. కనుక ఇక్కడ ఈ ప్రేమలో ఆప్యాయతతో ప్రారంభించి అల్లరితో ముగిసిపోతుంది. ఈ ప్రేమలో కోపం ప్రారంభమవుతుంది, ఈ ప్రేమలో స్వార్థం ప్రారంభమవుతుంది, ఈ ప్రేమలో అనుమానం ప్రారంభమవుతుంది. ఈ ప్రేమలోనే భార్య అంటే భర్తకు, భర్త అంటే భార్యకు ద్వేషం ప్రారంభమవుతుంది.
ఇది కొంచెం లాంగ్ స్పాన్. అక్కడ చిన్నపిల్లలు యవ్వనస్తులు కాకుండా భార్య భర్తల బంధం అన్నిటికంటే లేటుగా ప్రారంభమైన ఎక్కువ కాలం ఉంటుంది ఇది. ఈ బంధంలో రకరకాల స్టాండర్డ్స్ వస్తాయి. ఎంత ప్రేమతో ప్రారంభం అవుతుందో అంత అసూయ ద్వేషాలు కూడా వస్తాయి. కానీ ఎక్కడో దగ్గర కొంతమంది చివరి వరకు అదే ప్రేమతో ఉంటారు, చివరి వరకు అదే ప్రేమలో ఉంటారు. అప్పుడప్పుడు చిన్న చిన్న కొసర్లు ఉన్నా సరే ఈ ప్రేమలో అది మాధుర్యత. ఈ ప్రేమలోనే బాధ్యతలు కూడా పెరుగుతాయి. భార్యను చూస్తుంటాడు, బాధపడుతుంటాడు, అబ్బాయి రాలేదా ఇంకా అంటే. భార్యను ఎందుకు చూస్తాడంటే ముఖం చూస్తాడు. ముఖం చూసి కోడలు ఏమైనా అన్నదా, అమ్మాయి ఏమైనా అన్నదా. భార్య చెప్తుంది, పర్వాలేదులేండి, ఏంటండి ఇలాగున్నారు చూసారా. ఇదంతా నేను ఫ్యామిలీ లైఫ్ చెప్తున్నాను మీకు ఈరోజు. ఈ చూపుల్లో బాధ్యతతో పాటు అవమానాలు, అవహేళనలు ఎన్నో దిగిముంగుతారు. ఈ చూపులో ఏంటంటే ఒక ప్రక్క ప్రేమను పంచడానికి వీరే అవమానం పొందుతారు, వీరే అవహేళన పొందుతుంటారు. వీళ్ళు కృంగిపోయినా వాళ్ళు బాగుపడాలని ఆశపడతారు. యవ్వనస్తులు జాగ్రత్త వినండి. ఏసీ ఎలాగా ఉంది కనుక ఇలా వీటి చాలా అవసరం. యవ్వనస్తులు చాలా జాగ్రత్తగా వినాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అప్పుడే పిల్లలు పుట్టిన వాళ్ళు, ఇవి చాలా అవసరం. కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత అడుగుతుంటారు, బాబు ఇంకా రాలేదా అంటే అర్థం ఏంటి? రాలేదండి, మీరు పడుకోండి వస్తాడులేండి, ఆడు గురించి బాధపడొద్దని ఆయన పడుకుని పెట్టేసి ఈ ఒక్కదే బాధపడుతుంటుంది. చూసారా ఇక్కడ రహస్యం? భర్తను బాధ పెట్టకుండా ఈడెక్కడో తాగేసో తిరిగేసి వస్తాడని చెప్పి ఆ భర్త బాధ, భార్య బాధ రెండు ఈవిడ అనుభవిస్తూ అలాగ కృంగిపోతుంటుంది. ఆడొచ్చినప్పటికి సరిగా రాడు. వచ్చి నానా అని అంటే లేగా తినేసి వచ్చాను బయట అని అంటాడు ఆడు. ఆ చూపు ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆ బాల్యంలో ఎత్తుకొని తన రొమ్ముని ఆంచుకొని పాలిచ్చిన ఆ బిడ్డ రొమ్ము మీదే తన్నడానికి చూస్తాడు. ఏ చేతులైతే ఆదరించాయో అవసరమైతే అదే చేతులు విరవడానికి చూస్తాడు. కళ్ళతో ఆ ప్రేమను చూడడానికి, ఆస్వాదించడానికి చూస్తున్న తల్లి మనసు, తండ్రి మనసు గాయపరిచేస్తుంది, బాధపడిపోతుంది. ఇది మూడో ప్రేమ, మూడో చూపు. మొట్టమొదటి చిన్నపిల్లల చూపు, రెండవది యవ్వనస్తుల చూపు, మూడవది భార్య భర్తల బంధంతో చూపు. దీంట్లో ఫైనాన్షియల్ కూడా కొంచెం ఎదుగుతారు. ఎదిగినప్పటికీ పాత పరిస్థితులు అనుభవి గర్వము, అహంకారము, స్టేటస్ మెయింటెనెన్స్ వచ్చి నేను అనేది బయలుదేరిపోద్ది. ఆటోమేటిక్గా బంధుజనాంగం అంతా దూరం అయిపోతుంటుంది. ఎవరిని లెక్క చేయని స్థితి వచ్చేస్తుంటుంది. నాకంటూ ఒక రాజ్యం ఉంది, నాకంటూ ఒక రక్త సంబంధాలు ఉన్నారు, నాకంటూ అనేక మంది ఉన్నారనేది మర్చిపోతుంటారు. మీలో ఎవరైనా అలాగుంటే సర్దుకోండి. నువ్వెంత ధనవంతుడు అయినా నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, మీ మామ, మీ అత్త వాళ్ళు పేదవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు లేమి కలిగిన వారు అవ్వచ్చు, వాళ్ళకి ఏమీ లేకపోవచ్చు. కానీ నిన్ను పలకరించడానికి వచ్చినప్పుడు అమ్మసిద్ధానికి రానివద్దు లోనికి అని అంటే ఎంత కృంగిపోతారో తెలుసా. మాకు సోరమ్మత్త అని ఒక ఆవిడ ఉండేది. మా నాన్నగారు చెల్లి, మా నాన్నగారు అక్క. పూర్వకాలం మనిషి. ఆవిడ జాకెట్ వేసుకోదు. అప్పటికాలం మనుషులాలు. ఎప్పుడు వెళ్ళినే నేను ఎలా కౌగులించుకునేవాడు. ఆవిడకి ఈ ముక్కులకి ఏంటి కమ్ములు అంటారా ఉండేవి. నేను పెద్ద అయిన తర్వాత కూడా నాయనా అని అంటే అప్పట్లో డబ్బులు ఎక్కువ ఉండేవి కాదు నా దగ్గర. ఒక 50 రూపాయలు ఇస్తే ఊరంతా చెప్పేది, మా మేనల్లుడు, పెద్ద మేనల్లుడు వచ్చాడు, 50 రూపాయలు ఇచ్చాడని. 50 రూపాయలు ఇచ్చాడని. మరొక అత్త ఉండేది శ్రీకూర్మంలో, సద్గుణరావు పాస్టర్ గారు అని వాళ్ళమ్మ ఉండేది. ఎప్పుడు శ్రీకూర్మం వెళ్ళినా మా అమ్మాల అన్నయ్య పెద్ద ధనవంతుడు, పెద్ద ఎస్టేట్లాగా ఉంటుంది, ఇల్లు పొల్లు అంతను. మా మామి ఇంటికి వెళ్ళినా మా అత్తింటికి వెళ్ళేవాడిని. వెళ్తే గబగబా ఆ టీ తాగలేం. రే పెద్దోడా వచ్చావు కదా కూర్చో అని పేటేసేది.
కుర్చీలు కూడా ఉండే కాదు, పీట వేసేది, పీట మీద కూర్చుంటే టీ చేసి ఇచ్చింది. టీ ఎలా ఉండేదంటే గెంజిలాగా ఉండేది, కానీ తాగేసేవాడు. అత్త బాగున్నావా అనేవాడు. ఊరంతా చెప్పేసేది గర్వంగా. మా పెద్ద మానవుడు వచ్చాడు, మా ఇంట్లో టీ తాగాడు, అల్లింటికి అదే కారాడు, నా కారే వెళ్ళింది. హే, మా పెద్ద మానవుడు భార్య ఎవరు తెలుసా? గోడిసామ్యారి గారు కూతురు తెలుసా? గోడిసామ్యారి గారు ఎవరు తెలుసా? శ్రీకాకుళంలో పెద్ద ఆయన చెప్పేది. చాలామందికి ఇవి లేవు. బాంధవ్యాలు, బంధత్వాలు మర్చిపోతారు. ఈనాటి స్థితినే జ్ఞాపకం చేసుకుంటారు, ఒకనాటి స్థితిని మర్చిపోతారు. ఈ చూపులో ఉండే తేడా. ఎక్కడెక్కడో చూస్తాం, మన స్థితిని మనం చూసుకోం. ఎక్కడెక్కడో ఆలోచిస్తాం, మన స్థితిని మనం. ఇదే సులువుగా చిక్కులు పెట్టు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతుండేటప్పుడు ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపము నుంచి మనం ముందుకెళ్ళిపోవాలా. మనలో నూతనమైన మార్పు రావాలా, తగ్గింపు రావాలా. నేను చెప్పిందే వేదం కాదు. కుటుంబంలో మనం అనేది రావాలా. భార్య దగ్గర మనం అనేది ఉండాలా, పిల్లల దగ్గర మనం అనేది ఉండాలా, బంధువుల దగ్గర మనం అనేది ఉండాలి. నేను కాదు, మనం. దాని తర్వాత వచ్చేది ఇంకా ప్రమాదకరమైన వయస్సు, ముసలితనం. ఇది వెరీ డేంజరస్. చిన్నప్పుడు ఏ తల్లి అయితే ఏ పిల్లలనైతే ఎత్తుకున్నావో వాళ్ళ వైపు చూస్తుంటావు. నానా కొంచెం అక్కడ తీసుకెళ్తావా అని అంటుంటాడు. ఆ పిలుపులే ఎలాగుంటాయి తెలుసా? చాలా బాధగా ఉంటాయి. నాన్న కొంచెం నాకు చేయదన్నిస్తే అక్కడికి వచ్చేస్తాను. కొంచెం మొన్న ఏం పేరు ఆవిడ పేరు? ఏడు పేరు మని ఆవిడ పేరు మాధవ. నేను వెళ్ళాం పెంటలక్ష్మి దగ్గరికి వెళ్ళాను. అబ్బా, నాకు ఏడుపు వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది. ఎవ్వరు లేదు, ఒక్కదాయి ఉంది, 2 కళ్ళు కనబడవు. నా కాలు పట్టుకొని ఏడ్చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. నాయన, నాకెవరు వచ్చినా కాదు, నువ్వు రావాలా, నువ్వు నన్ను పట్టుకోవాలా, నువ్వు నన్ను ముట్టుకోవాలా. నా చేతులు తీసి బొగ్గల మీద వేసుకొని కళ్ళ మీద వేసుకొని అంటే ఏడ్చేసాను. ఆ వయసులో వాళ్ళు కోరుకునేది ఏంటంటే డబ్బు, ఆస్తి, సంపదలు కాదు. వాళ్ళతో మాట్లాడిన వారు, ఐ లవ్ యూ అని చెప్పేవారు, వారిని ప్రేమించిన వారు. ఇక పర్వాలేదమ్మా, నేనున్నాను, పర్వాలేదు నాన్న, కడుపు నొప్పి వస్తుందా, డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అని చెప్పేవారు కావాలా. వాళ్ళు మనల్ని పెంచుతున్నారు ఎందుకంటే మనం పెద్దయిన తర్వాత వాళ్ళని పెంచడానికి. వాళ్ళు ఎందుకు మనని అంత అంతస్తుకి ఎక్కించి, అంత చదివించి, ఉన్నతమైన స్థితి ఎందుకు ఇచ్చారంటే మనకు బాగులేనప్పుడు బాగుపడిన వారు మనల్ని చూడడానికి. చాలామంది తల్లిదండ్రులు వెనకేసుకొని వస్తారు పిల్లల్ని. నేను ఇష్టపడినది దేనికి మనమంతా మొక్కలు, ఇది బాధ్యత అండి అని అంటారు. మరి వాళ్ళది కూడా బాధ్యతే కదా, వాళ్ళది కూడా బాధ్యత. వాక్యానుసారంగా చూడండి. మీరు ఎక్కడో లోకంలో చదవద్దు. ఎవడైతే తల్లిదండ్రుల్ని చూస్తాడో వాడు ఎక్కువ కాలం బతుకు. నీవు దీర్ఘాయుష్మంతుడువు అగునట్లు అంటే అర్థం ఏంటి? అది ఇలా రెఫరెన్స్ చదవండి. నేను వేగంగా చచ్చిపోవాలంటే నా తల్లిని తండ్రిని నేను చూడవసరం లేదు, అంతేనే. వాక్యం చూడండి. డోంట్ కేర్, నువ్వు ఎలా బతుకుతా బతుకో, నువ్వు కన్నావు కాబట్టి నన్ను పెంచావు, నువ్వు ఉంచావు కాబట్టి నన్ను చదివించావు అని అనుకుంటే నువ్వు వేగం సస్తావు. వాక్యం అది. దీనికి మించిన గ్రంథము, దీనికి మించిన లా లేదు, చట్టం లేదు. చాలామంది అది బాధ్యత అండి అని అంటారు. చాలామంది బాధ్యత కాదది, అది నీ జీవితంలో నెరవేర్చవలసిన ప్రాముఖ్యమైన నెరవేర్పది. అందుగురించి అంటాడు, నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. ప్రియమైన క్రైస్తవ సంఘమ, ఎవరి సంఘం గురించో నేను చెప్పను, క్రిస్టియన్ ప్రేయర్ టెంపుల్లో ఉండే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఆరోగ్యంగా క్షేమంగా ఎక్కువ కాలం ఉండాలంటే మీకు లేనిది ఇచ్చిమని చెప్పను. మీ తల్లిదండ్రుల్ని మీ పరిధిలో మీరు ఇవ్వగలిగినట్లు, మీరు చూడగలిగినట్లు, మీరు ప్రేమించగలిగినంత
ప్రేమించండి. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వారికి ఎవ్వరూ లేనప్పుడు జస్ట్ ఎలాగున్నావు, ఎలాగ బాగున్నావా, డాడీ బాగున్నారా, మందులు వేసుకున్నారా, దూరం ఉంటే ఒక చిన్న ఫోన్ చేయండి. మమ్మీ బాగున్నారా, మమ్మీ మందులు వేసుకున్నారా, మీకు షుగర్ ఎలాగుంది, ఆ ఒక్క మాట చాలు. 10 మందికి చెప్తారు వాళ్ళు. రాత్రే పెద్దోడు ఫోన్ చేశాడు, షుగర్ గురించి అడిగాడు, రాత్రే అమ్మాయి ఫోన్ చేసింది, నా యోగక్షేమం. అది వాళ్ళకి బలాన్ని ఇస్తుంది. చూపులు నేను ఉపోద్ఘాతమే ఎంత చెప్పేశాను, మీరు జాగ్రత్తగా అంటున్నారు, మీ కళ్ళు నాకు చెప్పేస్తున్నాయి. చెప్పండి సార్, ఇలాంటి మాటలు చెప్పండి, ప్రసంగాలు ఇప్పుడు వింటామని మీ కళ్ళు నాకు చెప్పేస్తున్నాయి. కనుక ప్రియులారా, ఇవన్నీ కూడా వాక్యం చెప్తున్న సత్యాలు. వాక్యంలో చాలా చూపులు ఉన్నాయి, ఎదురు చూపులు, కింద చూపులు. దావీదు కింద చూపు చూశాడు. వసంతకాలంలో అందరూ యుద్ధంకి వెళ్తే మనవాడు మేడెక్కి కిందకు చూశాడు, దేవునికి దూరం అయిపోయాడు. సంసోను దొంగ చూపు చూశాడు, 2 కళ్ళు పోయాయి. ఇవన్నీ వాక్యానుసారమైనవి. సొలొమోను పొగరు చూపు చూశాడు. అందుగురించి భార్యలు ఎక్కువైపోయారు, దేవుడి నుంచి దూరం అయిపోయాడు. ప్రియులారా, ఈరోజు నేను చెప్పే మాటల్లో మొట్టమొదటి మాట, ఈ చూపుల్లో ఉండే మొట్టమొదటి మాట నేను చెప్తున్నాను. క్రైస్తవ విశ్వాస జీవితంలో మొట్టమొదట మన చూపు దేవుని వైపు ఎందుకు మనం చూడాలంటే రక్షణ పొందడానికి చూడాలి. మొట్టమొదటిది ఏంటండి? రక్షణ పొందడం అంటే అర్థం ఏంటి తెలుసా? చాలామంది దాని గురించి చూడరు, స్వస్థత పొందడానికి చూస్తారు. స్వస్థత అనేది సెకండరీ థింగ్, రక్షణ అనేది పర్మనెంట్. స్వస్థత అనేది ఈరోజు తలనొప్పి నీకు మా డాక్టర్ మందు ఇచ్చాడు, రేపు మళ్ళా రావచ్చు, ఎల్లుండి రావచ్చు. కానీ రక్షణ అనేది అలాంటిది కాదు. ఇట్ ఈజ్ ఎ పర్మనెంట్ థింగ్. ఒకసారి రక్షించబడినవాడు. నేను అదే వాక్యం చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈరోజు లోకానికి వాక్యం చెప్పిన వారు కూడా టెంపరరీ వాక్యాలు చెప్పేస్తున్నారు. దీంట్లో మీరు చూస్తే జక్కయ్య వెనక చాలామంది వెళ్ళారు, జక్కయ్య యేసుప్రభు వెనక చాలామంది వస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఫిజికల్ బెనిఫిట్స్ గురించి వస్తున్నారు. యేసును ముట్టుకుంటే బాగవుతాను, యేసు మాట వింటే నేను బాగవుతాను. వీళ్ళు టెంపరరీ ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తారు. కానీ జక్కయ్య ఏంటంటే పర్మనెంట్ ప్రాఫిట్ గురించి ఆలోచించాడు. తన స్టేటస్ని మర్చిపోయి చెట్టు ఎక్కిపోయాడు. యేసుప్రభు జక్కయ్యకి ఏం ప్రసంగం చేయలేదు. మీరు లోకారాసిన సువార్త 19వ అధ్యాయం చూస్తే వెంటనే దేవుడు మనసులో ఎరిగినవాడు కనుక ఈ వెనకున్నోళ్ళతో మాట్లాడలేదు, పక్కనున్నోళ్ళతో మాట్లాడలేదు, కానీ తిన్నగా వచ్చి చెట్టు మీద ఉన్న జక్కయ్యతో మాట్లాడాడు. అంటే జక్కయ్యలో ఉండే ఆశ యేసుప్రభుకు తెలిసిపోయింది. జక్కయ్య, నేడు నేను త్వరగా దిగుము, నేను నీ ఇంటికి వస్తాను. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏం ప్రసంగం చేయలేదండి. యేసు ఎప్పుడు కలుసుకోవాలనుకున్నాడో, యేసుని ఎప్పుడు చూడాలనుకున్నాడో, యేసుని ఎప్పుడు కలుసుకోవాలనుకున్నాడో, తెలుసుకోవాలనుకున్నాడో, యేసుని ఈరోజు అదే చెప్తున్నాను. ఈరోజు చాలామంది బాప్తిసం పొందిన వాళ్ళకి కూడా బాప్తిసం అంటే ఏంటో తెలియదు. చెప్పిన వాళ్ళు కూడా ఇగో బాప్తిసం పొంది నీకు జ్వరం పోద్దని అంటారు. బాప్తిసానికి జ్వరానికి సంబంధం లేదు. బాప్తిసం పొందిన తర్వాత అయ్యారు పెళ్లి చేస్తారు. బాప్తిసం ఏంటి, లైసెన్సా పెళ్లి చేయడానికి? రాంగ్ డాక్టర్స్ ఇవి. బాప్తిసం అనేది ఏంటంటే నువ్వు మారు మనసు పొందడానికి, నీతి యావత్తు ఇలాగ జరగాలని ప్రభువు చెప్పాడు కనుక దానికి బాప్తిసం. అర్థం పర్థం లేకుండా ఆ టీవీ ప్రసంగాలన్నీ వినేసి చేసేస్తున్నారు చాలామంది అలాగే చేసేస్తున్నారు. జక్క ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మారు మనసు వల్ల వచ్చే లాభాలు అక్కడ కనబడతాయి. ఒక మారు మనసు పొందినోడు ఎలాగ చూస్తాడో చూడండి, అక్కడ తెలుస్తుంది. ఎక్కువగా జక్కయ్య దేనికి దూరం అయిపోయాడు దేవుడి కంటే, జక్కయ్యకి డబ్బు అంటే ఇష్టం. డబ్బు కొరకు ప్రజలను నాశనం చేశాడు. డబ్బు కొరకు ప్రజల్ని పట్టి పీడించేశాడు. 5 రూపాయలు దై 15 రూపాయలు చేయవలసి వచ్చేసింది. ఎప్పుడైతే యేసును చూశాడో, ఎప్పుడైతే మారు మనసు పొందాడో,
జక్కయ్య ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. ఏంటంటే, నేను ఎవరినొద్దనైతే ఇదిగో ప్రభువా ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఆస్తిలో ఇవ్వమన్నాడా? దేవుడు ఏమైనా మాట్లాడాడు అక్కడ? మీరు 19వ ఇంటికి వెళ్ళి చదవండి, ఏమైనా మాట్లాడా? అంటే జక్కయ్య యేసును చూచిన తర్వాత, యేసుని కళ్ళారా చూచిన తర్వాత సులువుగా చిక్కులు పెట్టు పాపం నుంచి విడుదలైపోయాడు. దుష్టుడు కలిగించే ఆ వేద నుంచి దూరం అయిపోయాడు. అంతవరకు ఏ డబ్బునైతే నమ్ముకున్నాడో, ఏ డబ్బు కొరకైతే ప్రయాసపడ్డాడో దాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుని వెంబడించడానికి మొదలుపెట్టాడు. అందుగురించే దేవుడు నాకు దొరికిన తర్వాత ఈ డబ్బు ఎందుకని ఏడు చెప్పాడంటే, ఏమంటున్నాడు? సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. సగం నేనేం చేస్తాను? పేదలకు ఇచ్చుచున్నాను. ఎవడండి ఏ దమ్ముగలడని చేయగలడా? ఆడి బుర్ర, ఈడి బుర్ర, ఇక్కడ బుర్ర, అక్కడ బుర్ర కొట్టి ఆస్తిని సంపాదిస్తే, ఆ సంపాదన జక్కయ్య మారు మనసు పొందిన తర్వాత మొట్టమొదట ఏం చేశాడు? అది ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేశాడు. అప్పుడు ఊరోళ్ళకి అర్థం కాలేదు, ఇదేంటి ఇది డబ్బు పిచ్చాడు, సగం పేదలకు ఇచ్చేసాడేంటి? ప్రియులారా, మారు మనసు ఉండే పనులు చాలామందికి తెలియవు. మారు మనసు పొందిన వ్యక్తుల్లో ఇవ్వడం కూడా మొదలవుతుంది. నాకు దేవుడు అంటే ఇష్టం అండి. నీకు దేవుడు అంటే ఇష్టమని ఎలా చెప్తావు? మీ ఆవిడంటే నీకు ఇష్టం, మీ ఆవిడ బజార్కి వెళ్ళినప్పుడు చెప్తుంది, ఏమండి ఓ 1/2 కేజీ రొయ్యలు తీసుకురండి అంటే శ్రమల చెయ్యి ఒప్పుకోని వచ్చేస్తావు. మీ ఆవిడ 1/2 కేజీ రొయ్యలు తెమ్మంటే మీ ఆవిడంటే నీకు ఇష్టమైతే ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు చెప్పండి? మగవాళ్ళు తెస్తారు. 1/2 కేజీ రొయ్యలు మళ్ళీ తెమ్మని అంతే. ఎక్కడి నుంచి పడతాం మనం? ఎక్కడ మనం పడతాం? 1/2 కేజీ రొయ్యలు పడవు. మళ్ళీ దానికి ఒక 30 రూపాయలు 50 రూపాయలు కష్టం అని 5 రూపాయలు ఇచ్చి 4 బుర్రపరిలో ఆకు చేపలు తెచ్చేసి, రొయ్యలు లేవే ఇంట్లోన, బజార్లో రొయ్యలు లేవు అంటే తెలిసిపోద్ది దేవుడికి. రిప్పేషన్ కొట్టాడికి అనవసరం చేసుకున్నాను. నీకు అందవు, ఎదురుగా అందవు, తెలిసిపోదా వాళ్ళకి? నీతో సంసారం చేస్తున్న వాళ్ళకి తెలిసిపోదా? ఈ జిడ్డు మొఖండికి ఎక్కడ దొరుకుతుంది అని 2 తిట్లు తిట్టుకోమంటకాయలు 2 తిట్లు వస్తుంది. కూతురో కొడుకో ఎవడో వస్తే ఆడేటి తెస్తాడు ఆడే ఎదురుకొంట, ఏమండి మీరు బెవరపరికలు తెచ్చారు కదా, పులుసు ఎట్టి తినేయండి అని మొత్తం మొక్కలన్నీ ఆడికి వేస్తుంది. ఇది ప్రేమకి నిదర్శనం. ప్రేమ అంటే అది కాదు. భార్య చెప్పిన వెంటనే వెళ్ళి 1/2 కేజీ అడిగితే ఎంత తేవాలా? 1/2 కేజీ తేవాలి. అది ప్రేమ. అబ్బా మీకు బాగా తెలిసే, ప్రేమ అంటే ఆడవాళ్ళకి బాగా తెలుసు. 1/2 కేజీ అంటే ఎంత తేవాలంటే మగవాళ్ళు నేర్చుకోండి. ఏంటి ఇది ఒక పాఠశాల. 1/2 కేజీ అంటే ఎంత తేవాలంటే మూర్తి నవ్వడం కాదు, నేర్చుకోవాలి ఇవన్నీ. 1/2 కేజీ అంటే ఎంత తేవాలంటే 1/2 కేజీ అట. 1/2 కేజీ అంటే ఏం చెప్తుంటే 1/2 కేజీ తేవాలట. ప్రభువా, ఇలాంటి ఆడవాళ్ళతోటి భర్తలు ఎలా పడుతున్నారో మరి చూసుకోవటం. కనుక ప్రియులారా, ఇవి విచిత్రమైన సంగతులు. మారు మనసు పొందిన తర్వాత మనిషిలో అంటే ఏది ప్రేమించాడో, ఏది కావాలనుకున్నాడో, ఏది కోరుకున్నాడో దాన్ని వదిలేస్తున్నాడు. ఎందుకంటే యేసును చూచాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన ఎవరి వైపు చూస్తున్నాడు? ఇప్పుడు యేసు వైపు చూసినప్పుడు ఈ చిక్కులన్నింటినీ విడిచిపెట్టేస్తున్నాడు. నా బుర్రలో ఒకటికొకటి ఐడియాస్ వచ్చేస్తాను. ఇప్పుడు పుస్తకం చూడకుండా భారీగలను. ఇప్పుడు అమ్మో ప్రభు ఎంత గొప్పోడు, ఎంత సబ్జెక్ట్ ఇచ్చేస్తున్నాడు. మాట్లాడుతుంటే మాట నింపుగా, హృదయం నింపుగా నిండిపోతుంది. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి. పోనీ అక్కడతో వదిలేశాడా? వదలలేదే. నెక్స్ట్ నేను ఎవని యొద్దనైనను అలాగలండమ్మా, ఎవరికైనా చూపించండి అమ్మా. ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువు. మారు మనసు పొందిన తర్వాత మనిషిలో వచ్చిన మార్పు చూడండి. ఎవరి దగ్గర తీసుకున్నాడో ఎవరికి తెలియదు. లంచం పబ్లిక్ ఇస్తాడేటి, తిట్టుకొని ఇస్తాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఈయన అనౌన్స్మెంట్ చేస్తాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెన్నో కాగితం పట్టుకోండి, ఎవడెవడైతే అన్యాయంగా తీసుకున్న కాగితం మీద రాసుకోండి అయ్యా, వాళ్ళకి ఎన్ని వంతులు ఇస్తానంటున్నాడు?
అంతలు. 4 ఇదే మారు మనసు. యేసును చూచిన తర్వాత మనిషిలో వచ్చిన మార్పు ఇదేనయ్యా. మనిషిలో వచ్చిన మార్పు. మాటలు చెప్పడం, పాటలు పాడడం, హల్లెలూయా చెప్పడం ఇది కాదు. ఇది ఆరాధన, ఇది అలవాటు పరిచర్య. ఇది మార్పు అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధతతో కూడింది. యేసు వైపు చూస్తే ఇది వస్తుంది, అద్భుతంగా వస్తుంది. కానీ అటువంటి వాడే మరొకడున్నాడు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం చూడమ్మా. ఆయన బయలుదేరిపోవచ్చుండగా, మార్గమున బయలుదేరిపోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. మరొకడు ఉన్నాడు. ఈయన జక్కీ కంటే చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే యేసును చూడడమే కాదు, యేసుతో పాటు పరలోకం వెళ్ళిపోదాం అనుకున్నాడు. అంటే మనలాటోడు అనమాట. ఈ భక్తి అంతా ఏంటంటే పరలోకం వెళ్ళిపోదాం అనుకున్నాడు. పరిగెట్టుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఎక్కడ? నడి రోడ్డు మీద మోకాలుని. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు. మంచి ప్రశ్న అది. నేను పరలోకం వెళ్ళాలని ఉందండి. నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలా? నా జబ్బు పోవాలా, నా జ్వరం పోవాలా, నాకు రోగం పోవాలని అనలేదు. నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి సార్ అంటే యేసుప్రభు అన్నాడు, చదవండి. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? ఎందుకయ్యా నువ్వు పొగడతలు ఎందుకు పొగుడుతున్నావు? నువ్వు పరలోకం వెళ్ళాలని ఉంది కదా, అయితే నేను చెప్పింది ఒకటి చెయ్యి. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలు అన్నీ చెప్పేస్తారు. పరలోకం వెళ్ళాలంటే క్వాలిటీస్ అన్నీ కావాలి. ఎందుకు ఏ మాట మాటికి ఇటోడు తిరుగుతున్నారు? ఏసీ పోద్దురు అబ్బాయి, ఏసీ పోద్దు. ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతుంటారు మీరు. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే అంటే. ఎంత మంచి క్రిస్టియనో చూడండి సార్. సండే స్కూల్ నుంచి మా అమ్మ మా నాన్న నేర్పించారండి. బాల్యం నుంచి ఇవన్నీ అనుసరించుచున్నాను నేను బాల్యం నుంచే. యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అయ్యా. చిన్నప్పటి నుంచి ఇంత భక్తిగా పెంచిందా మీ అమ్మ మీ నాన్న? ఇంత భక్తి గలవాడవా? అయితే నేను ఒకటి పని చెప్తాను చేయి. నీకు పరలోకం కావాలి కదా. పరలోకం కావాలంటే నువ్వు చచ్చిపోవాలా. నువ్వు చచ్చిపోతే నీ ఆస్తి అంతా పోద్ది. కనుక నువ్వు వెయిట్ చేస్తావంటే బతికున్నప్పుడే ఆస్తి అంతా అమ్మేసి బేదలకిచ్చి పరలోకమందు నీకు ధనం కలుగు. నీకు అర్థమైంది మీకు? మనం పరలోకం వెళ్ళాలంటే భూలోకం వదిలేయాలా లేదా? వదిలేయాలా. భూలోకం వదిలేయాలంటే ఏం చేయాలి? భూలోకంలో ఆస్తులన్నీ పోతాయి కదా. పోతాయి, అనవసరం. ఎవడు బలం ఉంటే ఆడలాడుకోడికి ఏ ఎంపీలో ఎమ్మెల్యేలో చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్లు తీసుకెళ్ళిపోతారు. అందుగురించి ఈయన మంచి సలహా చెప్పాడు యేసు ప్రభు. కనుక నువ్వు కొంచెంసేపు ఆగి ముందు అవన్నీ అమ్మేసి పేదవాళ్ళందరికీ ఇచ్చేయ్యా, అప్పుడు నా దగ్గరికి వచ్చి మన ఇద్దరం కలిసి పరలోకం వెళ్ళిపోదాం అంటే ఏడు చేసాడు ఈయన. అతడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఈయన అక్కడ జక్కయ్య ఒక ప్రక్క డబ్బు, ఒక ప్రక్క యేసు ఉన్నారు. జక్కయ్య ఎవరిని చూశాడు? ఇక్కడ యేసునే చూశాడు, డబ్బును వదిలేశాడు. ఈడేం చేశాడంటే ఒక ప్రక్క యేసు, ఒక ప్రక్క డబ్బు. ఎవరిని చూశాడు? ఇక్కడ యేసును చూశాడు, కానీ డబ్బును మర్చిపోలే. యేసును చూసిన తర్వాత డబ్బు గుర్తొచ్చింది, యేసును వదిలేశాడు, డబ్బు. ఈ రెండిట్లో ఎవరో మీరు చూసుకోండి. మీరు ఎలాగుంటున్నారో మీరు చూసుకోండి, ఆలోచించుకోండి. చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడే మన భక్తి విశ్వాసాల గురించి ఆలోచించాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపం నుంచి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే వైపు యేసు వైపు చూచుచూ మనం ముందు. యేసు వైపు చూచినప్పుడు ఈ ఆటంకాలు తప్పవు. యేసు వైపు చూచినప్పుడు ఈ ఆటంకాలు తప్పవు. ఈ ఆటంకాలకి, ఈ అడ్డులకి తెంపుకుంటేనే నువ్వు ముందుకెళ్ళగలవు. ఇది మొదటిది. కనుక యేసుని చూస్తేనే ఇన్ని అద్భుతాలు జరుగుతాయి. రెండోది చూద్దాం. మొట్టమొదటిది రక్షణ కొరకైన చూపు. రెండోది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. చదువుకున్న వాళ్ళందరూ బైబిల్తో పాటు చిన్న బుక్ తెచ్చుకుంటే రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఇంటికెళ్ళి ఒకసారి చూసుకుంటే మీరు ఇంకెక్కడైనా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు 2 మాటలు చెప్పడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే గాలిలో పోసిన పన్నీర్లాగా అయిపోద్ది. చదవమ్మా.
తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇది రక్షణ పొందిన తర్వాత దేవునిలో నిలబడ్డావు నువ్వు. ఇప్పుడు రెండో ప్రయత్నం ఏంటంటే నువ్వు పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. రక్షణ పొందడం ఒక్కరోజు 1 నిమిషం పని, 10 నిమిషాల పని. వాక్యం వింటాం, వాక్యం ద్వారా మనం హెచ్చరించబడిన తర్వాత మనం మారు మనసు పొందుతాం. మారు మనసు పొందిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం, బాప్తిసం ఇస్తాడు, అయిపోయింది పని. అదేంటి గంటల తరబడి పని కాదు. దాని కొరకు గంటల తరబడో రోజుల తరబడి నువ్వు చేయొచ్చు, కానీ రక్షణ పొందడం అనేది ఒక్కరోజు పని, ఒక్క పూట పని. 1972 సంవత్సరం, 73 సంవత్సరం శ్రీకాకుళం బ్యాప్టిస్ట్ చర్చిలో, అప్పటి వరకు నేను క్రైస్తవుడును, సినిమాలు చూడలేదు. మా అమ్మ మమ్మల్ని భక్తిగా పెంచింది. సినిమాలంటే నాకు తెలియవు, లేకపోతే సినిమా హాల్ కూడా చూడలేదు. దొంగతనంగా ఎప్పుడైనా వెళ్తే అప్పుడు ఎలాగెళ్ళేవాడు సగం పాసులు ఇచ్చేవాడు, ఇంటర్వ్యూకి ఒక పాస్ ఇచ్చేవాడు. అదేంటంటే దాని మీద దినం ఉండేది, లక్షవారం శుక్రవారం. ఈ శుక్రవారం సగం సినిమా చూసి వచ్చే శుక్రవారం సగం సినిమా చూసేవాడిని. కూర్చొని సగం సినిమా చూసేవాడిని. ఈ శుక్రవారం సగం సినిమా, వచ్చే శుక్రవారం సగం సినిమా చూసేవాడిని. కనుక అదేంటంటే అలా జరిగేది. ఈ నెక్స్ట్ శుక్రవారంకి వెళ్ళినప్పటికీ సినిమా మారిపోతే ఇది అటు అసలుకి అర్థమయ్యేది కదా, అలా చూసేవాడిని. 73లో శ్రీకాకుళం బ్యాప్టిస్ట్ చర్చ్లో పెద్ద మీటింగ్ అవుతుంటే, యూత్ మీటింగ్ అవుతుంటే ఆ మీటింగ్కి వెళ్ళాను నేను. అక్కడ జూలియస్ గారని ఒక ఆయన సాక్ష్యం చెప్తుంటే ఆయన ఒక ప్రశ్న వేసాడు, ఈరోజు నువ్వు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేను ఇలాగే కూర్చున్నాను, మా అక్క నా ప్రక్కన కూర్చుంది, లెక్చరర్సు ఇంజనీర్స్ అందరూ కూర్చున్నారు. గొల్లుని ఏడుస్తున్నారు అందరూ. నా కళ్ళు కూడా అనుకోకుండా కారుతున్నాయి, కన్నీరు కారుతుంది. ఏంటిది? మొత్తం చర్చిలోకి అంతరికి ఒక రివైవల్ వచ్చింది. అందరు దిగి పాపాలు ఒప్పుకుంటున్నారు. నేను కూడా ముందుకెళ్ళి పాపం ఒప్పుకున్నాను. అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మక్కనన్న ఒక రూమ్ ఉంది మా ఇంట్లో, ఆ రూమ్కి పిలిచింది. పిలిచి ఇద్దరం మళ్ళీ మోకరించాం. ఇంచుమించు గంట సేపు మేము చిన్నప్పటి నుంచి గుర్తొచ్చిన పాపాలన్నీ మళ్ళీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేశాం. అది మారు మనసు పొందడం ఒకరోజు ఒక పూట పని, కానీ దాంట్లో నిలబడడం అనేది చాలా కష్టం. ఇక్కడ అందు గురించి అంటున్నాడు, తాను నిలుచున్నవాడు తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇది రెండో మాట. ఇది మొట్టమొదటిది ఏంటంటే రక్షణ పొందడానికి యేసును చూడాలా. రెండోది యేసు ప్రభువుతో నడుస్తున్న నీవు పడిపోకుండా నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకోవాలి. దీని మీద ఒక పాట రాశాను నేను. పూజ్యనీయుడా, స్తుతికి పాత్రుడా, పడియున్న నీ పడియున్నా నన్ను లేపి నీ బండపై నిలిపినావు, నా అడుగులు జారకుండా నన్ను స్థిరపరచి బలపరచినావు, నా అడుగులు జారకుండా నన్ను బలపరచినావు. పూజ్యనీయుడా, స్తుతికి పాత్రుడా, పూజ్యనీయుడవు, దేవుడవు. పూజ్యనీయుడా, స్తుతికి పాత్రుడా, సత్యదేవుడవు, నిత్యదేవుడవు. స్తుతింతును, ఘనపరతును, నిన్నేనే ఆరాధింతును. స్తుతింతును, ఘనపరతును, నిన్నేనే ఆరాధింతును. ఆరాధన ఆరాధన ఆరాధన
కనుక ప్రియులారా, మొట్టమొదటిది యేసు వైపు చూచు సాగిపోయినప్పుడు సులువుగా చిక్కులు పెట్టు పాపమని వెంబడిస్తుంది. అయితే దాంట్లో నువ్వు రక్షణ పొందడానికి యేసుని చూడాలా. రెండవది పడిపోకుండా నిలవబడ్డానికి యేసుని చూడాలా. తక్కినవి రాత్రి మీటింగ్ ఉందా? ఇవాళ రాత్రి మీటింగ్ ఉందా? రాత్రి మీటింగ్లో మాట్లాడదాం. వాక్యం కావాలన్నా వస్తారు రాత్రి మీటింగ్కి. కంటిన్యూ చేస్తాను. వాళ్ళు వచ్చే ఆదివారం ఉంటే కష్టం కనుక. అమ్మా రాత్రి మీటింగ్ ఉందా మీ ఇంటి దగ్గర? ఏదో ఉందమ్మా? ఓకే. రాత్రి మీటింగ్ ఎక్కడంటే ఎక్కడది? బీటీ కాన్వెంట్ కదా. బీటీ కాన్వెంట్ ఎదురుగా వాళ్ళు ఇంటి దగ్గర వస్తుంది. ఆయన మళ్ళా దేశం వెళ్ళిపోతాడు. ఆయన ఎక్కడో దుబాయ్లో ఎక్కడో పనిచేస్తున్నారు కనుక అందరికీ రమ్మని ఆహ్వానం తెలియచేస్తున్నారు కనుక అందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాకు రక్షణ దయచేయి, రక్షణలోంచి పడిపోకుండా నన్ను నిలవబెట్టని చిన్న ప్రార్థన చేసుకుందాం. నాకు రక్షణ దయచేయి ప్రభా, రక్షణలోకి పడిపోకుండా నాకు నీ శక్తితో నన్ను నిలబెట్టి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ఎవరు మట్టుకు వారే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు, నీ కృప కొరకు వందనాలు. ఈ కాలంలో ప్రభా, యేసు వైపు చూచు ముందుకు కొనసాగాలనే వాక్యాన్ని నువ్వు మాకు అనుగ్రహించావు. దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, నీ సన్నిధి కాంతిలో బలపరిచి భద్రపరచండి. వాక్యం అందరికీ అర్థమయ్యేటట్లు దీవించండి. క్రీస్తు పేరట వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.